భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా తాను గెలవబోతున్నామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. బందిపోటు పాలనకు కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. ఒకే ఇంట్లో ఇద్దరం పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రజలు గుర్తించారన్నారు. ఆశీర్వదించి ఇద్దరిని గెలిపిస్తే ఇటు నియోజకవర్గాన్ని అటు జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 13వ తేదీ నాడు రాబోయే మే 13వ తేదీ నాడు పోలింగ్ సందర్భం. ఓకే, ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇల్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టం వచ్చేట్టు